అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఈరోజు అయితే మేము మట్టి గణపతిని చేసి దానికే పూజ చేయాలని అయితే అనుకుంటున్నాము. ఇప్పుడైతే చిన్న పిల్లలు కూడా ఈజీగా చేయనంత సింపుల్గా నేనైతే చేస్తున్నాను. వీడియోని దయచేసి లాస్ట్ వరకు చూసి లైక్, షేర్ అండ్ కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఫస్ట్గా పీఠం చేయడం కోసము ఇంట్లో ఉండే నార్మల్ ప్లేట్ని తీసుకొని దానికి ఆయిల్ అప్లై చేసి కొంచెం మట్టిని తీసుకొని పెట్టేసి స్ప్రెడ్ చేసుకున్నాను. అంతా అయిపోయిన తర్వాత దాన్ని మనం ఎక్కడైతే పెట్టాలనుకుంటున్నామో కంఫర్టబుల్గా తీసుకొని ఈజీగా ఉంటుందో దానిపైన అయితే పెట్టేసుకొని నెక్స్ట్ దానికన్నా కొంచెం చిన్నది ఆసనం వేసేకి పీట వేస్తాం కదా, దానికోసమని చిన్న సైజు కప్ మూతనైతే తీసుకొని దానికి కూడా ఆయిల్ అయితే పట్టించేసి మట్టిని అయితే స్ప్రెడ్ చేసుకొని నిదానంగా తీసేసి అడ్జస్ట్ చేసుకోవాలి. ఇదంతా మనము చేత్తోనే చేసుకోవచ్చు, కానీ చిన్నపిల్లలు ఈజీగా చేసుకుంటారనే ఉద్దేశంతో ఇవైతే యూజ్ చేస్తున్నాను. నెక్స్ట్ లెగ్స్ చేద్దాము. లెగ్స్ కోసం అయితే నేను ఇప్పుడు ఒక చిన్న స్పూన్ అయితే తీసుకున్నాను, నార్మల్ స్పూన్. దీన్ని కూడా కొంచెం ఆయిల్ పట్టించేసి ఫస్ట్ రైట్ లెగ్ అయితే ప్రిపేర్ చేసేసుకుంటున్నాము. ఆయిల్ పట్టకుండా అయితే లూజ్గా తీసేకైతే రాదు, కొంచెం ఆయిల్ పట్టిస్తే ఫ్రీగా వచ్చేస్తుంది. మీరు ఇంకా చేసిన తర్వాత లెగ్ ప్లేస్ చేసుకొని లెగ్ ఎటు పక్కకి ఎలా చూస్తుండాలి అనేటట్లు మీరైతే పెట్టుకుంటే సరిపోతుంది. రైట్ లెగ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ అయితే లెఫ్ట్ లెగ్ ప్రిపేర్ చేస్తున్నాను. మళ్ళీ ఆయిల్ అవసరం లేదు, ఆల్రెడీ పట్టించేసాం కదా, అదే సరిపోతుంది. నెక్స్ట్ తీసుకొని ఈ లెగ్ కిందికి చూస్తున్నట్లా మనము ఎలా అనుకుంటే అటు పక్కకైతే మనము అడ్జస్ట్ చేసుకోవచ్చు. మొత్తము ఇట్లా క్రాక్స్ లాగా వచ్చినప్పుడు కొన్ని వాటర్ తీసుకొని మొత్తాన్ని అయితే మట్టిని అడ్జస్ట్ చేసుకుంటే చూడడానికి విగ్రహము అందంగా ఉంటుంది. దీని తర్వాత మనము బాడీని అయితే ప్రిపేర్ చేసుకోవాలి. స్టమక్ ప్రిపేర్ చేసుకోవడము, ఒక చిన్న టీ గ్లాస్ తీసుకొని దానికి కూడా ఆయిల్ పట్టించేసి మనకు బాడీ పెద్దగా కావాలనుకోండి గ్లాస్ మొత్తానికి మడ్డి అయితే పెట్టుకోవచ్చు. ఒకవేళ చిన్నది చేయాలనుకుంటే మనకి దాన్ని బట్టి హాఫ్ వరకు బురద మట్టిని అట్లా పెట్టుకోవడం అయితే చేయాలి. చూడండి ఎంత సింపుల్గా అయిపోయిందో లేదా. నెక్స్ట్ ఒక చిన్న బొడ్డు పెట్టడం కోసం ఒక టూత్పిక్ తీసుకొని ఇలా పెట్టేసుకున్నాను. నెక్స్ట్ హ్యాండ్స్ అయితే ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నా. హ్యాండ్స్ కోసము ఒక నార్మల్ టీ స్పూన్ అయితే తీసుకున్నాను. నార్మల్ స్పూన్ తీసుకొని దానికి కొంచెం ఇది ఎందుకంటే ఇటుపక్క లెగ్ అటుపక్క లెగ్ కానీ ఇటుపక్క హ్యాండ్ కానీ అటుపక్క హ్యాండ్ సేమ్గా రావడం కోసము. హ్యాండ్స్ కన్నా ముందు ఫస్ట్ మకుటం చేద్దామని అయితే అనుకుంటున్నా. అలా అయితే ఒక సింపుల్గా బాగుంటుంది కదా. ఇటుపక్క అటుపక్క ఫస్ట్ రైట్ సైడ్ చేసుకొని నెక్స్ట్ లెఫ్ట్ సైడ్కి అయితే వచ్చేసాను. కొంచెం ఫ్రీగా చేసుకొని ఓపికగా చేసుకుంటే ఎంత అందంగా మన చేతులతో మనం చేసుకొని పెట్టుకుంటే ఆ హ్యాపీనే వేరు కదా. వినాయకుడిని ముక్కొని ఎటువంటి అడ్డం లేకుండా హ్యాపీగా అయిపోతుంది. విఘ్నాలను తొలగించే వినాయకుడి విగ్రహము ఈజీగా అయిపోతుంది. ఇప్పుడైతే నేను ఇది చెవు కోసం అయితే చేశాను, కానీ ఇప్పుడే ప్రిపేర్ చేయలేదు, సైడ్కి పెట్టేసుకుంటున్నా. తర్వాత హ్యాండ్స్ కూడా నిదానంగా మళ్ళీ ఫింగర్స్ రావడం కోసము టూత్పిక్ తీసుకొని ఫింగర్స్ లాగా సింపుల్గా అనేసాను. నెక్స్ట్ బాడీ హ్యాండ్స్ తర్వాత ఈ టీ స్పూన్ అయితే వేసుకున్నాం కదా, ఈ మెజర్మెంట్తో 2 హ్యాండ్స్ అయితే చేస్తున్నాను. చిన్న పిల్లలకు కూడా వాళ్ళకి ఇలాంటి యాక్టివిటీస్ చేయడం వల్ల వాళ్ళు ఎంగేజ్ అవుతారు. వాళ్ళకి ఫెస్టివల్ ఎలా చేసుకుంటామని చెప్పేటప్పుడు మాట్లాడుతూ పెట్టేస్తే సరిపోతుంది, వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇంకా ఇలా పడిపోకుండా నీట్గా ఉండాలంటే చిన్న టూత్పిక్స్ అయితే బాడీ పార్ట్కి హ్యాండ్ పార్ట్కి కానీ
బాడీకి, హెడ్ కానీ ఇలా అన్ని దాంట్లకి స్మాల్ టూత్ పిక్స్ తీసుకొని 2 అటాచ్మెంట్స్ చేస్తే మనటి ఏ పార్ట్స్ కానీ విరగకుండా నీట్గా స్టిచ్ అవుతాయి. ఇది మాత్రం మెయిన్. అలా లేకుంటే మనం చేసేటప్పుడు కాళ్ళు, చేతులు ఎక్కడైతే అక్కడ ఊడిపోతూ ఉంటాయి. దాన్ని మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ హెడ్ తయారు చేయడం కోసము సేమ్ గ్లాస్లో కొంచెం మడ్డ వేసుకొని రౌండ్ షేప్లో చేసేసుకుంటున్నాను. నెక్స్ట్ మనం ఇలా స్ప్రెడ్ చేసుకునేటప్పుడు 2 ఫింగర్స్తో అనేసుకుంటే మనకి హ్యాండ్స్ కూడా అక్కడే తయారైపోతుంది. చూపిస్తున్న విధంగా సింపుల్గా చేసేసుకోవచ్చు. హెడ్ కూడా. నెక్స్ట్ తొండం అయితే చేసుకునికి ఈ స్పూన్కి బ్యాక్ సైడ్ ముందర సైడ్ వెనకలు ఉంటుంది కదా, హోల్డింగ్ చేసి అక్కడ మెజర్మెంట్ అయితే తీసుకున్నాను నేను. ఇంకా నెక్స్ట్ తొండంలాగా పొడవుగా వేసుకొని ఇంకా జస్ట్ జే షేప్లో కానీ ఇంకా కొంచెము రౌండ్ అనేసి అనుకోవడం కానీ మనకు నచ్చినట్లయితే చేసుకోవచ్చు. అతుక్కోవడం కోసము వాటర్ని స్ప్రెడ్ చేసుకుంటాను. నాకైతే ఒకసారి ఊడిపోయింది, అందుకోసమని ఒక చిన్న టూత్పిక్ అయితే తీసుకొని ఇలా అనేసుకున్నాను. ఇంకా కదలకుండా సెట్ అయిపోయినాయి బాడీ పార్ట్స్ అన్నీ. ఇదైతే తప్పకుండా మీరు గుర్తెట్టుకోవాలి. ఇప్పుడు బాడీని, స్టమక్ని, హెడ్ని అటాచ్ చేయడం కోసం అయితే ఒక చిన్న టూత్పిక్ అయితే తీసుకున్నాను. చూడండి, ఇట్లా తొండం అంతా ఊడిపోతుంది కదా, ఇలా ఊడిపోకుండా ఉండాలంటే ఒక చిన్న టూత్పిక్ తీసుకొని అయితే మీరు తొండానికి, హెడ్కి అటాచ్ చేసేస్తే అక్కడే స్టిచ్ అయిపోతుంది. తర్వాత షేప్ ఇవ్వడం కోసము నైస్గా వాటర్ తీసుకొని స్ప్రెడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇందాక ఒకటి తీసుకున్నాం కదా ఇయర్స్ కోసము, దాన్ని హాఫ్ చేసుకొని ఇటుపక్క అటుపక్క అటాచ్ చేసేటప్పుడు ఒక టూత్పిక్ దీనికి కూడా అన్నీ అటాచ్ చేసుకుంటుంటే ఎక్కడికి వెళ్ళకుండా అలాగే నీట్గా స్టిచ్ అయ్యి ఉంటాయి. చూడండి, లేదంటే నార్మల్గా పడిపోతా అంటే మనకు కూడా అనీజీగా బ్యాడ్గా ఉంటుంది కదా, ఎందుకు అలా అన్నట్లు. ఇలా అయితే చూడండి, చెవులు పెట్టగానే చిన్న వినాయకమయ్యకి అందం వచ్చేసింది. ఎంత ముద్దుగా ఉందో వినాయకమయ్య. వీడియోని అయితే లాస్ట్ వరకు చూస్తుందండి, స్కిప్ చేయకుండా చూడండి. ఇలా వెట్టిన వాటర్ చేయడం వల్ల అంతా ప్రాపర్గా ఫిక్స్ అయిపోతుంది. ఇంకా లేదంటే డ్రై అయిపోయి ఉంటుంది కాబట్టి పడిపోతూ ఉంటాయి. మీరు కూడా మీ పిల్లలతో ట్రై చేయించి ఎలా వచ్చిందో చెప్పడం మాత్రం మర్చిపోకండి. ఇంతకు ఇది ఎలా ఉందో కామెంట్ చేస్తారా? ఇంకా సింపుల్గా ఎలా చేయొచ్చు మీ వాల్యూస్ అన్నీ మాకు చెప్పడం మాత్రం మర్చిపోకండి. వాటిని మళ్ళీ ఒక వీడియో చేసేకైతే ట్రై చేస్తాను. చెవులు కూడా అయిపోయిన తర్వాత నెక్స్ట్ కిరీటం అయితే చేస్తున్నాను. చిన్న మట్టి ముద్ద తీసుకొని రౌండ్గా వేసుకొని పైన కిరీటం లాగా అయితే పెట్టేసుకున్నాను. మళ్ళీ దీన్ని అయితే వాటర్ తీసుకొని స్ప్రెడ్ అయితే చేసుకుంటున్నా. ఇలా చేయడం వల్ల దాంట్లోకంతా అటాచ్ అయిపోతుంది. కింద అనేది మనం చేసిన బాడీ పార్ట్ అయితే కింద పడిపోకుండా. నాకైతే ఇలా రౌండ్గా అయితే పెట్టాను, కానీ ఎందుకో పొడవుగా పెడదామనిపించేసి పెట్టమంటుంటే దాన్ని అడ్జస్ట్మెంట్ అయితే చేసేసాను కిరీటానికైతే. తర్వాత దాన్ని స్ప్రెడ్ చేసుకుంటున్నాము. ఇలా కిరీటం అంతా అయిపోయిన తర్వాత అడ్జస్ట్ చేసుకొని ఐస్ని అంతా మా హస్బెండ్ అయితే ఇంకా అడ్జస్ట్ చేస్తున్నాడు. తను బాగా సపోర్ట్ చేశాడు చేయడంలో. మట్టిని తెచ్చి అంతా ఉంటలంతా నీట్గా అతనే చేశాడు. నాకైతే ఎందుకో ఒక చెవు అయితే ఊడిపోతూనే ఉంది.
మట్టిలో ఏమి రాళ్ళందు లేకుండా తీసుకొని నీట్గా బురద మట్టి తీసుకొని చేస్తే ఇంకా నీట్గా వస్తుంది. ఇది ఎర్రమట్టి అయిందనో కొంచెము ఇలా వచ్చేస్తుంది. దీని తర్వాత ఐస్ పెడదాము అని లవంగాలు అయితే తెచ్చేకైతే వెళ్ళాను. 2 లవంగాలు తీసుకొని ఐస్ లాగా పెడుతున్నాను చిన్నగా. చోక్ అడ్జస్ట్మెంట్ అయిపోయిన తర్వాత ఇంకా ఈ చిన్న పుల్లలు పెడతా ఉంటే స్టిక్స్ సరిపోవట్లేదని కొంచెం బిగ్ స్టిక్ అయితే పెట్టేసి అడ్జస్ట్ చేసిన తర్వాత అయితే సరిపోయింది. ఇంకా కిరీటానికి కొంచెం లైన్స్ లాగా డిజైన్ లాగా వేసేసాను. ఐస్కి అయితే లవంగం అయితే పెట్టేస్తున్నా. ఇంకా ఆడికి మన విగ్రహం అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. కొంచెం దంతాన్ని లాగా గీసేసాను. నెక్స్ట్ తొండానికైతే ఓం రాసేస్తున్నా, గోవింద నామం పెట్టేస్తున్నా. చెవుల పైన అయితే స్వస్తిక్ రాసేసాను సింపుల్గా. అలాగే ఎంటీగా లేకుండా బాల్లెస్ అయితే తీసుకున్నాను. వినాయకునికి లడ్డు పెట్టిన తర్వాత చిన్న బాల్లెస్ తీసుకొని చిన్న పీసెస్ కట్ చేసుకొని హ్యాండ్స్కి లెగ్స్ దగ్గర కొంచెం చైన్ లాగా, అలాగే మొలతాడు దగ్గర బాల్ చైన్ అయితే ఒక్కొక్కటి వేసేస్తున్నా, ఒకదాని తర్వాత ఒకటి. ఇలా వేసేటప్పుడు ఎంతో గ్రాండ్గా అనిపించేస్తుంది ఈ మన మట్టి విగ్రహం కూడా. ఎక్కువ కాస్ట్ లేకుండా సింపుల్గా చేసుకోవాలంటే ఇలా చేసుకోవచ్చు. ఇంకా డిజైన్ మన ఇష్టం, మన క్రియేటివిటీని బేస్ అయ్యే ఉంటుంది ఏదైనా కానీ. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. రైట్ లెగ్కి లెఫ్ట్ లెగ్కి అలాగే రైట్ హ్యాండ్కి లెఫ్ట్ హ్యాండ్కి అంతా పెట్టేశాను. ఇంకా కొంచెం చైన్ ఉంది కదా అని మొలతాడులాగా పెట్టేస్తున్నాను. బొడ్డు ఊడిపోయింటే క్లోజ్ అయిపోయింటే మళ్ళీ కొంచెం అయితే హోల్ అయితే పెట్టేసుకున్నాను. ఇంకా చైన్ ఇంకా కొంచెం ఉంది కదా అన్నట్లు ఇక్కడ చైన్ లాగా వేసేస్తున్నాను మన ఈ కిరీటానికి, విఘ్నేశ్వరుడికి కిరీటానికి అంతా. ఎంతో సింపుల్ అండ్ ఈజీగా ఇంట్లోనే మన వినాయకుడిని మనమే రెడీ చేసుకోవచ్చు మన చేతులతో. చూసారా ఎలా వచ్చేసిందో? కామెంట్ చేస్తారా నాకు ఎలా వచ్చిందో? స్వస్తిక్ అయితే రాశాను, చెప్పాను కదా రాశానని. ఇంకా కింద పీటకు కూడా కొన్ని స్టోన్స్ అయితే నా దగ్గర ఉన్నవి. ఇప్పుడైతే ఏం పర్చేస్ అయితే చేయలేదు, ముందువే కొన్ని ఉంటే అవే అతికిచ్చేస్తున్నాను. ఓం మహాగణాధిపతయే నమో నమః, గంగణాధిపతయే నమో నమః, ఏకదంతాయ వక్రతుండాయ గౌరీతనయాయ ధీమహి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Like, share and subscribe please. Don't miss to watch for my future videos.